ఈ ఉప్పల్ రోడ్ ఏమైంది? ఉప్పల్ రోడ్డు దసరా పండుగకి అయ్యపోద్ది దసరా పండుగకి అన్నావు. కనీసం ఓ పిల్లర్ కూడా మళ్ళీ లేతలేదు ఆడ. ఓ పిల్లర్ పని కూడా జరుగుతలేదు. ఫస్ట్కి రోడ్ నీకు ఇచ్చిన పని చేయి, ఈయన పని తర్వాత చెప్పుదు. కానీ రోడ్లు చూడు ఎంత దారుణంగా ఉన్నాయో. రోడ్లు మొత్తం సర్వ అధ్వానంగా మారిపోయినాయి. అంతో ఇంతో మీ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి ఇటుక వైన్సులు తెరవాలి, 10 గంటలకు తెరిచే వైన్సులను ఒకటి ఇటుకే తెరిపిస్తున్నాడు. 6 గంటలకు పర్మిట్ రూములు ఓపెన్ చేయాలి, మిగతా ముందుగా ఓపెన్ చేస్తే ఒప్పుకుంటలేడు, పోయి బంద్ చేపిస్తుండు. కాబట్టి మీ తమ్ముడు మునుగోడులో సపరేట్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడు. అది గట్లా ఆదర్శవంతమైన పనులు చేయాలి. నా నియోజకవర్గ ప్రజలు తాగి చచ్చిపోతున్నారు, తాగి పిల్లలను కొడుతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకు తాగుడును దూరం చేయాలని చెప్పేసి ఒకటికే వైన్సులు తెరవాలి. ఒకవేళ మరి ఆ టెండర్లు పట్టిన వాళ్ళకు వైన్స్ ఓనర్లకు లాస్ వస్తుంది అంటే నా సొంత పైసలు ఇస్తా. ఆయన సొంత నిధులు ఇచ్చి కూడా ఆ నియోజకవర్గ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఇందులో మనం ప్రతి 119 నియోజకవర్గాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిపోయింది. ఇష్టారాజ్యంగా గంజాయి వచ్చేసింది, ఇష్టారాజ్యంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. చిన్న పిల్లల కాంచి మందుకు అలవాటు పడ్డారు. మొత్తం సాయంత్రం అయిందంటే ఆడికలు వెనకట కళ్ళాడికలు వచ్చేది. ఇప్పుడు వైన్స్ దుకాణాల్లో బెల్ట్ షాపులు గల్లీకో బెల్ట్ షాప్ అయిపోయింది. చేసుకున్న 10 రూపాయలంతా గవర్నమెంట్కే పోవాలి. అటువంటి కార్యక్రమం నడుస్తున్నది. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండంటే మొత్తం బెల్ట్ షాపులను బంద్ చేసిండు, వైన్ షాపులకు ఓ కట్టుదిట్టమైనటువంటి సమయపాలన విధించిండు. గట్ల చేయాలి చేస్తే పనులు. ఇక మళ్ళా తొందరలోనే నా మౌనం ఎంతసేపు ఉండదు, బాంబు వేలుస్తా అంటుండు. మరి అదేం బాంబో కానీ